finished. ఒక సమయం ఆయన మీద దొమ్మిగా పడి కొట్టబోతుంటే వాళ్ళ కాళ్ళ సందులో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు వారు సాత్వికులు ఎటువంటి వాళ్ళు అంటే ఎన్ని స్థితులు వచ్చినా ఎంత పరిస్థితి వచ్చినా కూడా రెచ్చగొట్టబడాడు. అపవాది ఊరికూరికినే కొన్ని సార్లు రెచ్చగొడుతూ ఉంటాడు. జాగ్రత్త గమనించండి. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి. ఎలుక ఏనుగు దగ్గర చెవులోకి వెళ్ళి ఎలుక గురగురగా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ తొండం బట్టి తీసుకొని కాళ్ళ కింద నమలేస్తే ఎట్లా ఉంటుందా? ఎలుక ఉంటుందా? ఉండదు. కాబట్టి జాగ్రత్త గమనించండి. అపవాది ఏం చేస్తుంటాడంటే మనలను రెచ్చగొడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో అనేక విషయాల ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య, కుటుంబం మధ్య, విశ్వాసుల మధ్య అపవాది ఎప్పుడు రెచ్చగొట్టే ఆలోచనల స్వభావాన్ని పెడుతూ ఉంటాడు. నువ్వు రెచ్చిపోతున్నావు అంటే నీలో సాత్వికత్వం లేదని అర్థం. సాత్వికులు రెచ్చిపోరు. యేసు ప్రభువారు ఆయనని హింసించారు. ఆయన తల్ల ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయనకి కొడ ఇచ్చాడు, కర్ర ఇచ్చారు. నువ్వు రాజు కదా అని హేళన చేశారు, ఉమ్మి వేశారు. ఆయన రెచ్చిపోవటం లేదు. చివరికి తన శిష్యులు పేతురు కత్తి తీసుకొని చెవిని అడుగుతూ ఉన్నాడు. అంటున్నాడు, పేతురు కత్తి పట్టుకున్నావా? నువ్వు కత్తితోనే పోతావు, కత్తిని పట్టుకో, మాకు విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, సాత్వికుల యొక్క గుణగణాలు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోరు. వారు డాంబికంగా ప్రవర్తించరు. సాత్వికులలో ఉన్నటువంటి గుణం ఏంటంటే డాంబికత్వం కదా. చాలా సందర్భాలు మనము గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభువు వారు ఎప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి గొప్పగా ఏది చెప్పుకోలే. ఒకటి చెప్పాడు ఆయన, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. జీసస్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ హెవెన్. యేసు ప్రభువు వారు పరలోకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక సంబంధాలు ఎప్పుడు ఈ లోకం గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఈ లోకం గురించే మాట్లాడుతూ ఉంటారు, ఈ లోక సంబంధమైన కుల మతాల గురించే కొట్లాడుకుంటూ ఉంటారు. పరలోకం గురించి ఆలోచించారు. మనిషి చనిపోయిన తర్వాత మనిషి స్థితి ఏమిటో ఆలోచన చెయ్యరు. సులభంగా సాధారణంగా మనం చెప్పవచ్చు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ ఫలింపదు. అలాగనే నువ్వు ఈ లోకంలో చస్తేనే కానీ నీ నిత్యత్వం పరలోకం నరకం నీకు అర్థం కాదు. అర్థమైన వాళ్ళు, మన్నోత్తరాలు వెలిగించబడ్డ వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, ఆయన వెంబడిస్తారు. అర్థం కాని వాళ్ళు, ఏమన్నా మన్నోత్తరాలు వెలిగించబడలేని వారు ఏమంటారంటే, ఎక్కడ మాకు చూయించు, నరకం ఉందా చూయించు, పరలోకం ఉందా చూయించు. వాగ్వాదం చేస్తుంటాం, హేళన చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా సుమ్మటువంటి వారితో వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ గోధుమ గింజ భూములు పడి చస్తేనే కానీ ఫలించదు. అలాగే నీలో ఉన్న ఆత్మ, నువ్వు చనిపోతే కానీ నీ ఆత్మ నరకమా పరలోకం వెళ్ళేది నువ్వు కాదు డిసైడ్ చేసేది, దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆయన నమ్ముకున్నావా? ఆయన కోసం యేసుక్రీస్తుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన కోసము ఏమన్నా రక్తము కార్చాడు. ఏమండి, రక్తము చిందించినదే పాప క్షమాపణ లేదు అని అనేకమైన గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ రక్తం ఎవరిది? పాపము లేని ఆయనది. పాపము లేని వారు ఎవరు రక్తం చెందించారు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? డాంబికంగా ప్రవర్తించరట. సాత్వికులు డాంబికంగా ప్రవర్తించరు. మూడోది, అతిగా మాట్లాడడు. ఏంటంట? రాసుకుంటున్నారా? అతిగా మాట్లాడరు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి మాట్లాడటం ప్రారంభించామా, వారి యొక్క మాట కట్ చేయటం చాలా కష్టం. కొంతమంది అతిగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే బైబిల్లో చెప్పాడు,
అధికమైన మాటలలో దోషం ఉండక మానదు. నీకేది అవసరం అదే మాట్లాడు, నీకేది అవసరమో అదే మాట్లాడు. అధికంగా మాట్లాడుతున్నావా? కాబట్టి యేసు ప్రభువు వారి స్వరాన్ని మనం ఎక్కడ వినం, ఎక్కడైనా మాట్లాడడానికి లేదు. ప్రసంగాలు చేసేటప్పుడు తప్ప ఎక్కడ ఆయన గొంతు వినబడదు. అది గమనించండి. మన గొంత అన్ని చోట్ల మన గొంతే, ఎక్కడ చూసినా మన గొంతే. ఏమండి, ఎక్కడ చూసినా మన గొంతే. ఇక్కడ మనం ఉండి ఎక్కడో ఉన్న వ్యక్తి గొంతు కూడా మనం గుర్తుపడతాం. ఓహో పలానోళ్ళు గొంతండి. అది గమనించండి. అతిగా మాట్లాడరట. ఈ రోజుల్లో అతిగా మాట్లాడి కుటుంబాల్లో చుచ్చిపెట్టుకున్న వారు చాలామంది ఉంటూ ఉన్నారు. సాత్వికుని యొక్క గుణగణాలు చూస్తూ ఉన్నాం. మరియు ఇతరుల విజయాలను వెంటనే అంగీకరించి వారిని ప్రోత్సహిస్తారు. ఏంటంట? ఇతరుల విజయాలను అంటే ఏంటి? నువ్వు ₹1 సంపాదించుకున్నావు, నీకు ₹1 వచ్చింది, ఓ వెరీ గుడ్, సంతోషం అని వాళ్ళని ప్రోత్సహిస్తారంట. కానీ సాత్వికం లేని వాళ్ళు ఇతరుల విజయాలను వెంటనే అంగీకరించలేరు. అంటే ఏంటి? ఇతరులు బాగుపడుతుంటే వాళ్ళు తృప్తిగా ఉంటే వీళ్ళకి మింగుడు పడదు. వాళ్ళని దేవుడు ప్రేమించాడు, అది దేవుని చిత్తం. వాళ్ళకి దేవుడు ఎలా పోషించాడో పోషించాడు, అది ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం. వాళ్ళు చూసి నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళు చూసి నువ్వెందుకు ఇంటికి పిక్కుంటావు? కాబట్టి సాత్వికులంట ఇతరుల విజయాలను చూసి వెంటనే అంగీకరించి సంతోషపడతారు. సాత్వికత అనేది యేసు యొక్క లక్షణం. ఇది మన రోజుల్లో మనకు చాలా అవసరం. సాత్వికుని యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. బీయింగ్ మీక్ చూస్తూ ఉన్నాం. బీయింగ్ మీక్ చూస్తూ ఉన్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఏంటంట? సాత్వికుని యొక్క గుణము మనం చూస్తే ఇక్కడ ఆశ్చర్యపోతాం. ఆయన అంటే దూషించబడ్డాడంట, బదులు దూషింపలేదు. ప్రశ్న, నిన్నెవరైనా దూషించాలనుకోండి, తిరిగి నువ్వు దూషించావా? ప్రశ్న. నేను దూషించలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చాలా సంతోషం, వాళ్ళని బట్టి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళలో యేసు యొక్క సాత్వికత ఉన్నది. వాళ్ళు సాత్వికులు. వాళ్ళు తిరిగి దూషించావా? తిరిగి కొట్లాడావా? ఏమండి, యేసే చెప్పాడు, నిన్న ఒక చెంప కొడితే 2 చెంప చూపించమన్నాడు. మనం చెప్తాము, నిన్న ఒక చెంప కొడితే 2 చెంపలు పలగొట్టరా అంటాను. చూడండి ఎంత వ్యత్యాసమో. కాబట్టి సాత్విక లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్ను ఎవరైనా దూషిస్తే బదులు దూషింపకూడదు. ఏమండి, ఎక్కడికో ఎందుకండి? భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య మనం చూసుకుంటే చాలు, తోడు కోడల మధ్య మనం చూసుకుంటే చాలు. ఒక మాట ఏముందనుకోండి, 2 మాటలు ఏమంటుంది, 2 మాటలు ఏమంటే 3 మాటలు ఏమంటుంది, 3 మాటలు ఏమంటే 4 మాటలు ఏమంటుంది, 4 మాటలు ఏమంటే 6 మాటలు ఏమంటుంది. ఇక ఆగిపోయేదానికి అంత ఉండదు. ఇంకా కుటుంబం విడిపోయేంత వరకు. ఏమండి, భార్యాభర్తల మధ్య మనం తీసుకుంటే చాలు, ఒకరిని ఒకరు దూషించుకోవటం, ద్వేషించుకోవటం, పిల్లలను చివరికి అనాథలను చేయటం, పిల్లలను చివరికి విడాకుల దాకా వెళ్ళిపోయి పిల్లలను దిక్కులేని వారు చేయటం ఎంత భయంకరమైన పరిస్థితి. దూషించి ఆయన దూషింపబడ్డాడు, కానీ ఆయన బదులు దూషింపలేదు. అది సాత్వికం అంటే, అది మీక్నెస్ అంటే. ఆయన దూషించబడి దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకెనను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన శ్రమ పెట్టబడ్డాడు. నువ్వు శ్రమ పెట్టబడలేదు, కానీ నువ్వు బెదిరిస్తావు. నువ్వు బెదిరించేటువంటి మనిషిగా ఉన్నావు. నువ్వు బెదిరించలేదా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. కుటుంబములో, సంఘములో ఎన్ని సందర్భాలు నువ్వు బెదిరించి ఉంటావు, ఎన్ని సందర్భాలు నువ్వు బెదిరించి ఉంటావు. భార్యని కానీ, పిల్లల్ని కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ అనేక విషయాల్లో మనం బెదిరిస్తూ ఉంటాం. ఏమండి, ఇక నేను ఆ సంఘానికి రాను, ఇక నేను ఆ ప్రార్థన రాను, ఇక నేను పాటలు పాడను, ఇక నేను అది చేయను, ఇది చేయను. ఏమంటే ఇక నేను వారితో మాట్లాడను, బెదిరిస్తూ ఉంటాం. ఇక నేను నీతో కాపురం చేయను, బెదిరిస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. యేసు ప్రభువారు ఎవరిని బెదిరించడం లేదు. ఇక్కడ యేసు ప్రభువారిని శ్రమ పెట్టారు, యేసు ప్రభువారిని బాధ పెట్టారు, యేసు ప్రభువారిని హింసిస్తూ ఉన్నారు.
ఆయన ఏంటంట ఇవన్నీ భరిస్తూనే ఉన్నాడు, కానీ బెదిరించలేదు. ఈ రోజున చాలామందిని భలే బెదిరిస్తూ ఉంటాం. చిన్నగానే చిన్న విషయాలకే మనం బెదిరిస్తూ ఉంటాం. అటువంటి స్వభావం నీలో ఉంటే ఈ సమయంలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ సమయంలో నువ్వు వాటిని విడిచిపెట్టాలి. ప్రభువులా సమీపించే నువ్వు ఏ విషయంలో ఎవరిని బెదిరించి ఉన్నా జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు ఎవరు అంటే జ్ఞాపకం చేసేవాడు, పాపము నుంచి విడిపించేవాడు, పాపమును ఒప్పింప చేసే దేవుడు ఆయన. మనము మన భర్తలను బెదిరించామా? మన భార్యలను మనం బెదిరించామా? మన కొడుకులను, మన కోడలను, ఇరుగు పొరుగు వారిని బెదిరించామా? బెదిరించేవారు చాలామంది ఉంటూ ఉన్నాం. బైబిల్ అనేక మంది ఉన్నారు. యెజబెల్ అంటుంది, ఇదిగో ఏలియా రేపటికి ఈ సమయానికి నిన్ను చంపబోతూ చూసుకో, నా పేరు యెజబెల్ కాదో అని బెదిరిస్తూ ఉంది. అనేకులు మనం బెదిరిస్తూ ఉంటాం. ఎవరిని బెదిరిస్తున్నా నువ్వు? యేసయ్య అంతటా ఆయనే తను తగ్గించుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద గాడ్. న్యాయంగా తీర్చింది దేవునికి. నిజముగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్మితే ఏ పరిస్థితి దేవునికి అప్పగించుకోవటమే. స్తోత్రం ప్రభు అంటాం, దేవునికి అప్పగించుకోవటం. కాబట్టి సాత్వికము మనం చూస్తూ ఉన్నాం, సాత్విక యొక్క గుణగణాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన గాడిదను ఎంచుకుంటూ ఉన్నాడు. గాడిద ఎంచుకున్నాడు. ఎందుకు గాడిదను ఎక్కవలసి వచ్చిందంటే, గాడిదను ఎక్కి వస్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే శాంతికి చిహ్నంగా తీసుకొస్తున్నాడు. శాంతికి చిహ్నంగా, ఇదిగో నేను శాంతిని కోరుకున్నాను కానీ యుద్ధాన్ని కోరుకోవటం లేదు. నేను విడిపోవాలని కోరుకోవటం లేదు. నేను వేరు కొంపడి పెట్టాలని అనుకోవటం లేదు. నేను శాంతిని కోరుకుంటున్నాను. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, శాంతికి చిహ్నంగా తెల్ల బట్టలు ధరిస్తూ ఉంటాం, శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరేస్తూ ఉంటాం. కానీ బైబిలు యేసు ప్రభువారిని ఇది ప్రవచనాలతో కూడుకున్నదై ఉన్నది, దేవుని సంకల్పంతో కూడుకున్నదై ఉన్నది. ఏంటంటే ఆయన గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆయన వినయపూర్వకమైన శాంతిరాజుగా గంభీరంగా ప్రవేశిస్తూ ఉన్నాడు. సాంప్రదాయకంగా గాడిదపై నగరంలోకి ప్రవేశించడం చూడండి. దీన్ని ఏం చూస్తున్నామంటే, యుద్ధంలో ఉండే రాజు గుర్రాల మీద వస్తారు కానీ ఇలాగున గాడిద మీద రారు. ఆయన గాడిద మీద వస్తున్నాడంటే శాంతిని కోరుకుంటున్నారు. ఎవరు శాంతిని ప్రకటించగలరు అంటే, ఎవరు శాంతిని చూయించగలరు అంటే, ఎవరి దగ్గర మనం శాంతిని ఎక్స్పెక్ట్ చేయగలమంటే పీస్. ఎవరితో సమాధాన పడాలి? ముందుగా అసలు సమాధానం ఎవరికి అవసరమో? హూ నీడ్ పీస్, బిట్వీన్ హూమ్ పీస్ నీడెడ్. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? దేవునికి మనకి మధ్యలో శాంతిని సంధిని సమకూర్చడానికి వచ్చాడు. వాళ్ళ సమయంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన నిబంధన కాలంలో అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది, సముద్రం వాళ్ళని ముంచి వేస్తుంది, భూమి చీల్చి భూమిని అంత మాత్రం వాళ్ళు మింగివేస్తుంది. భయంకరంగా సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నికి ఆహుతైపోతూ ఉన్నాయి. దేవుని దర్శించాలంటే మామూలు విషయం కాదు. దేవుడు అంటే, మోషే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది. ఆ బర్నింగ్ బుష్లో పచ్చగా ఉంది ఆ యొక్క చెట్టు పొద, కానీ అగ్ని బగబగా మండుతా ఉంది. ఇన్ దట్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గమనించండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ప్రేమించేవాడే ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు తను తగ్గించుకొని యేసుక్రీస్తుగా గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. అది గమనించండి. గాడిదంటే ఏమి చేతగానిదని అర్థం. గాడిదంటే రాయభారం అని అర్థం, భారాన్ని మోసేదని అర్థం. మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువారు మన భారాన్ని మోస్తూ ఉన్నాడు, మన పాపపు భారాన్ని మోస్తూ ఉన్నాడు, మన అన్యాయపు భారాన్ని మోస్తూ ఉన్నాడు, మన అబద్ధ భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఆయన మన సమస్తమును ఆయన మోస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు నీ స్థానంలో నా స్థానంలో మన బరువంతటిని మోస్తూ ఉన్నాడు. మనల్ని దేవునితో సంధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన
ఆ గాడిదను ఎంచుకోవటం ద్వారా ఎంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందో తెలిసిన లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరిట వచ్చురాదు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభువారు భూమి మీద గాడిదనికి వస్తే ఎక్కడ సమాధానం అంట? పరలోకంలో ఏం సమాధానం కావాలి చెప్పండి? పరలోకంలో సమాధానం ఏమిటి? దేవుడు పరలోకమందున్నాడు, మనమందరము కూడా పాపములో ఉన్నాం, మనల్ని దేవునితో సమాధానపరచాలి అంటే యేసు ప్రభువారు తన్ను తాను తగ్గించుకోవాలి, సాత్వికుడిగా రావాలి. ఆ యొక్క గాడిదనికి సాత్వికుడై వస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోలేదు. ఏ పరిస్థితిలో కూడా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా. ఆయన సిలువ త్యాగం, ఆయన తగ్గింపు, ఆయన గాడి మీద రావటము దేనికోసం గుర్తంటే రాబోతున్నటువంటి మన జయ జీవితానికి విజయోత్సవంతో వచ్చి మనందరినీ కూడా పాపము నుండి ఒక్కసారిగా ఆ సిలువ త్యాగం నుంచి విడిపించి దేవుని రాజ్యంలో సమాధాన ప్రకటించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విడిపించబడతామో పరలోకంలో సమాధానం. దాని అర్థం ఏంటంటే మనము పరలోకంలో చేర్చబడుతున్నాం, మనకు పరలోకంలో స్థానము దక్కుతుంది, మనకు పరలోకంలో దేవుని దగ్గర నెమ్మది దొరుకుతుంది. అదే మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. There is a peace in heaven because of Jesus, because of what he is going to do on the cross. యేసు సిలువ చేయబోతున్న దాన్ని బట్టి పరలోకంలో సమాధానము ప్రకటించబడుతుంది. తద్వారా మన పాపము నుంచి మనం విడిపించబడతాం, మన శాపము నుంచి మనం విడిపించబడతాం, నరకము నుంచి విడిపించబడతాడు మానవుడు. కాబట్టి బైబిలు ఈ లోక సంబంధం మన జీవితం గురించి, పరలోకంలో ఉండిపోయి మన జీవితం గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, జీవించాడు, జన్మించాడు. 33 సంవత్సరాలప్పుడు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి, సమాధి ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఒకవేళ నిజంగా యేసు ప్రభు దేవుడు కాదని తెలుసుకోవాలంటే యెరూషలేం పట్టణం, డబ్బులు బాగా ఉన్నాయి కదా ప్రతి ఒక్కరి దగ్గర. యెరూషలేం పట్టణం 1 లక్ష రూపాయలు, 1,00,000 అవుతాయి. యెరూషలేం వెళ్ళండి, ఆ ఖాళీ సమాధిని చూడండి, ఇవన్నీ సజీవంగా ఉన్నాయి. మనం కళ్ళు కనబడే కళ్ళద్దాలు పెట్టుకొని చక్కగా భూతత్వం చూసినట్టు చూడొచ్చు. యేసు ప్రభు సమాధి, యేసు ప్రభు ఖాళీ సమాధి, యేసు ప్రభు సిలువ వేసిన చోటు, యేసు ప్రభు జన్మించిన చోటు, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ విత్ అవర్ ఓన్ ఐ. ప్రతి ఒక్కరు చూడొచ్చండి. అప్పుడే నువ్వు నమ్మొచ్చు యేసు ప్రభు దేవుడు అని. అప్పుడే నువ్వు నమ్మొచ్చు. నిజ డబ్బులు చాలా ఉన్నాయి కదా, చక్కగా వెళ్ళొచ్చు. యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన తోమ భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి యేసు ప్రభువును ఆయన ప్రకటిస్తుండగా ఆయన కూడా కొందరు చేతుల్లో హతసాక్షి అయ్యాడు. వెనక నుంచి వచ్చి బల్లెం తీసుకొని పొడిచి చంపారు ఆయన్ని. ఆయన సమాధి ఇప్పటికీ చెన్నై పట్టణంలో ఉన్నది, మీరు వెళ్ళి చూడొచ్చు. అన్ని సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. యేసు ప్రభువు చక్కకి ఆకాశంలో భూమికి వేలాడలేదో, ఆయన నీ కోసం నా కోసము భూమికి ఆకాశం మధ్య తన రక్తాన్ని చిందిస్తున్నాడు. తద్వారా నన్ను దేవునితో సమాధాన పరుస్తున్నాడు. తద్వారా నీ పాపం నుంచి విడిపించి పరలోకానికి వారసునిగా చేస్తూ ఉన్నాడు. ఆయన సాత్వికుడిని రాజు గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. ఆయన సాత్వికుడు, ఆయన తను తగ్గించుకున్నాడు. ఈ రోజులో ప్రశ్న, నిన్ను తగ్గించుకున్నావా? ఏమన్నా తను తగ్గించుకున్నప్పుడు నెంబర్ 1 పరలోకములో సమాధానం. నెంబర్ 2 సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. సర్వోన్నతమైన స్థలములలో మహిమ, దేవుని మహిమను చుట్టూ ప్రకాశించాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు తన మహిమతో నింపాలని కోరుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనమందరము ఆయన మహిమలో ఉండబోతూ ఉన్నాం. ఒకానొక రోజున మన దేహాలు మారి, మనము మారి, నూతనపరచబడిన వారమై మహిమ దేహాలు ధరించుకొని ఆ మహిమలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈ సమయంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలా వస్తూ ఉన్నాడంటే, యువర్ కింగ్ ఈజ్ కమింగ్. నీ రాజు సాత్వికుడై వస్తూ ఉన్నాడు. నీ రాజు గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. సమయంలో ప్రశ్నించుకుందామా?
నిన్ను తగ్గించుకున్నావా? ఎంతగా తగ్గించుకున్నావు దేవుని దగ్గర? ఎంతగా తగ్గించుకున్నావు నీ వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితంలో ఎంతగా నువ్వు తగ్గించుకున్నావు? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఏమండి, గాడిదను ఎక్కువనంతగా. సాధారణంగా ఎవరైనా గాడిదను ఎక్కితే ఏమంటారు? హేళన చేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, ఏమండి విచిత్రంగా చూస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు. యేసు ప్రభువారు ఇవన్నీ కూడా భరించాడా భరించలేదా? భరించాడు ఇవన్నీ కూడా. అవేమో కొత్త కదా ఆయనకు. ఆయన నా కోసము నిందించబడ్డాడు, నా కోసం ఉమ్మివేయబడ్డాడు, నా కోసం అవమానాన్ని ఎదుర్కొన్నాడు. నీ కోసం ఉమ్మివేయబడ్డాడు, నీ కోసం అవమానాన్ని ఎదుర్కొన్నాడు ఆయన. అవేవి కొత్త కాదు నా ప్రభువుకి. అవన్నీ మన కోసమే చేస్తూ ఉన్నాడు. అది గమనించండి. ఆ యేసు ప్రభువారు ఆయన సాత్వికుడిగా మారకపోయినట్లయితే ఈ రోజున ప్రపంచం ఇలా ఉండేది కాదండి. ఈ రోజున ప్రపంచం ఇలా ఉండేది కాదు. యేసు ప్రభు పుట్టక మునుపు రాజ్యాలుగా ఉన్నది. మనం చూస్తున్నాం గ్రీక్ రాజ్యం, మనం చూస్తున్నాం రోమా రాజ్యం, మనం చూస్తున్నాం పారసిక రాజ్యం. రాజ్యాలుగా ప్రపంచం ఉన్నది. ఎవరి దగ్గర బలం ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళిపోవటమే. కొండల రాజులు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే పల్నాటి రాజులు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలోనే అనేక రాజ్యాలు, నిజాం రాజ్యాన్ని మనం చూస్తున్నాం హైదరాబాద్ కేంద్రంగా. ఏమండి ఓరుగల్ రాజ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ రాజ్యాలు, దేశము కాదు, రాజ్యాలుగా ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యము, ప్రతిది కూడా రాజ్యాలుగా ఉన్నాయి. యేసు ప్రభు వచ్చారు, అన్నిటికీ చరమగీతం పాడుతూ ఉన్నాడు, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో చెప్పాడు, మీ ప్రభుత్వాలకు మీరు లోబడి ఉండండి, మీ ప్రభుత్వాన్ని గౌరవించండి. ప్రభుత్వం ఉన్నది మేలు కోసమే, కీడు కోసం అయితే కాదో. అది గమనించండి. ఆయన అంతిమంగా రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మరలా ఈ భూమి మీద రాజుగా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశం మొత్తాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. ప్రపంచ దేశాలను ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు యేసు ప్రభు. ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కానే కాదు. యేసు ప్రభు వచ్చాడు అన్నది ఎంత నిజమో, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది ఎంత నిజమో, చరిత్ర అనేది ఎంత నిజమో, నువ్వు ఉన్నావు అనేది ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. యేసు ప్రభువారు నువ్వు నమ్మినా నమ్మకున్నా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఇది పరుల మతం నువ్వు అనుకున్నా, ఏ మతం నువ్వు అనుకున్నా, యేసు ప్రభువారు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. 1000 సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎవరికి తెలియదు. ప్రపంచ సమీకరణలు మొత్తం ఆయన రాకడికి సమీపంగా ఉంటూ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆయన రాకడికి సమీపంగా మారబోతూ ఉన్నాయి. ఆయన ఒక రోజున వస్తాడు, ఈ భూమిని కేంద్రంగా చేసుకొని, యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన రాజ్యములో నీతి ఉంటుంది, ఆయన రాజ్యములో అక్రమము, అన్యాయము, లంచగొండితనము, మోసము, కొట్లాట, మతం కోసం, కులం కోసం కొట్లాట్లు ఏవి ఉండవు. నీతి శాంతి రాజ్యం వెళుతుంది. ఆయన సాత్వికుడైన రాజు. ఆయన పరిపాలన వేరు, ఆయన విధి విధానాలు వేరు. ఆయన పరిపాలన ప్రేమతో కూడుకున్నది, ఆయన పరిపాలన సమాధానంతో కూడుకున్నది. ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. ఆయన గాడిదనెక్కి వస్తున్నాడు. నీకు లోకువైపోయాడా? ఆయనే భూమిని పరిపాలన చేయబోతున్నాడు. నూతన ఆకాశమును, నూతన యెరూషలేమును నిర్మించి అక్కడ మరలా తను అంగీకరించిన వాళ్ళందరినీ కూడా ఆ నూతన యెరూషలేమును తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. అది గమనించాను. ఒకనొక సమయంలో వాస్కో డి గామా రాక మునుపు కొంతమంది చరిత్రకారులు మన దేశం వైపు వచ్చారు. అప్పటి వరకు పక్కన రాజ్యాలని కూడా ఎవరికి తెలీదు, దేశాలను ఎవరికి తెలీదు. అమెరికా ఉందని ఎవరికి తెలుసా? ఎవరు తెలియదు, వింటం వరకే. ఎవరు వెళ్ళారా? వెళ్ళలేదు. వెళితే నీకు అనుభవం వస్తుంది. అలాగునే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆయన రాజ్యం ఉన్నది. ఆయన ఈ లోకంలో పుట్టింది, చనిపోయింది, సిలువ వేయబడింది, ఖాళీ సమాధి అన్నీ కూడా నిర్ధారణగా, సజీవాలుగా, చరిత్రకు సజీవ సాక్షులుగా ఉంటూ ఉన్నాయి. ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు మారుతావని, రక్షణ పొందుతావని, నీ పాపాన్ని విడిచిపెడతావని, చనిపోయిన తరువాత నువ్వు నిత్యత్వంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలని.
ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. క్రైస్తవత్వము ఆ రాజ్యం కోసం పాటు పడుతుంది, దానికోసం ప్రయాస. ఒకవేళ నిజంగా మనమే ఈ లోకంలో ఉండేవాళ్ళము అయితే మరి మనకన్నా ముందున్న వాళ్ళు, మన పితరులు ఇంకా బతుకున్నారు కదా. అందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్న వారికన్నా చనిపోయిన వారు 3 రెట్లు ఎక్కువ. మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? దయ్యాలై ఉంటే ఒక్కొక్కరికి 1000 దయ్యాలు పట్టున్నారు. మరి ఉన్నాయా? ప్రశ్న. అందరూ కూడా బైబిల్ చెప్పిన ప్రకారంగా నిద్రిస్తున్నారు, సమాధి చేయబడ్డారు. యేసు ప్రభు రాకడలో చనిపోయిన వాళ్ళందరూ లెగుస్తారు మరలా. ఇలా చెప్పనివ్వండి. ఒక అయస్కాంతాన్ని పెట్టామనుకోండి, ఇక్కడ మట్టి పెట్టామనుకోండి, మట్టిలో నుంచి అయస్కాంతం ఏం లాగిద్ది చెప్పండి? ఇనుము రేణువులను, అయస్కాంతపు రేణువులన్నింటినీ కూడా ఇసుకలో కానీ మట్టిలో ఉన్నవన్నింటినీ కూడా అది లాగేస్తుంది. అలాగనే యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధులలో చనిపోయిన వాళ్ళు 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఇదిగో ఈ శతాబ్దంలో చనిపోయిన వారు, భారతదేశం ఏర్పడిన తర్వాత చనిపోయిన వాళ్ళు అందరూ కూడా లేపబడతారు. ఎలాగైతే అయస్కాంతము ఇసుక రేణువుల్ని, ఎలాగైతే అయస్కాంతపు రేణువులను మట్టిలో నుంచి ఇసుకొచ్చి ఆకర్షిస్తుందో అందరూ లేచి నిలబడతారు. అప్పుడు మనం అనుకుంటే అరే ఈయన పెద్ద యాక్టర్ కదా, అరే ఈయన పెద్ద రాజకీయ నాయకుడు కదా, అరే ఈయన పలానా దానికోసం శ్రమపడ్డాడు కదా. అందరు అక్కడ నిలబడతారు. అందరు చిట్టాలు యేసుప్రభు తీస్తాడు. అందరూ ఒకనొక సమయంలో నువ్వు హేళన చేసావు యేసుప్రభుని, నువ్వు కూడా నిలబడతావు అక్కడ. ఒకనొక సమయంలో యేసుప్రభు నువ్వు దేవుడు కాదని దూషించావు, నువ్వు నిలబడతావు అక్కడ. ఒకనొక సమయంలో యేసుప్రభు కోసం నువ్వు పెట్రోల్ పోసి తగలబెట్టావు, నువ్వు అక్కడ నిలబడతావు. నీకు మహిమ ఉంటుంది. యేసుప్రభు కోసం నువ్వు అవమానాన్ని భరించావు, యేసుప్రభు కోసం శిక్షణ భరించావు, యేసుప్రభు కోసం దెబ్బలు తిన్నావు. ఇవన్నీ జరగబోతున్నాయి నిజాలు. చాలా మందికి ఇవేం అర్థం కావు. అనుకుంటారు ఇదొట్టి భ్రమలే, ఇది తెల్లోల మతములే, పొట్టకూటి కోసం బ్రతుకుతున్నారులే అనుకుంటారు. కానే కాదండి, ఇది బైబుల్. మనం పుట్టకముందే బైబుల్ పుట్టిందండి. నీకు నాకు ఎంత వయసు, ఎంత నీకు చెప్పగలవా? ఈ బైబుల్ వయసు ఎంత తెలిసిన ఏమండి? క్రీస్తు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వమో ఏమండి సృష్టి పుట్టిన కాడి నుంచి, ఆది కాడి నుంచి బైబుల్ రాయబడి ఉన్నది. 1000 సంవత్సరాల వయసు కలిగిన బైబుల్, పరిశుద్ధ గ్రంథము బైబుల్. నీకు వయసు ఎంత ఉంటుంది? మహా అయితే 70, 80, 90 సంవత్సరాలు ఉంటాయి, 100 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు చచ్చిపోతావు నువ్వు కూడా. 100 సంవత్సరాలు చచ్చిపోతావు, నువ్వు భూమిలోకి వెళ్ళిపోతావు. కొంతకాలం తర్వాత నీ పేరు ఎవరు గుర్తుడు. కొన్ని సంవత్సరాలతో నిన్ను మర్చిపోతారు జనాభా. మర్చిపోని, మార్పు లేని, మార్పు చెందని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. సాత్వికుడైన రాజుగా వస్తూ ఉన్నాడు. నిన్ను తగ్గించుకుంటావా? నిన్ను పూర్తిగా తగ్గించుకుంటావా? ఎన్నో సమస్యలు వస్తుంటాయి మన జీవితంలో, ఎన్నో కష్టాలు వస్తుంటాయి మన జీవితంలో, ఎన్నో శ్రమలు వస్తుంటాయి మన జీవితంలో. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, అనారోగ్యపరంగా అనేకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. అయినను నిన్ను తగ్గించుకోగలవా? ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, యూ విల్ సీ గాడ్స్ గ్రేస్, యూ విల్ సీ గాడ్స్ పీస్, యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ విల్ బీ ఓవర్ చాయిడ్ దట్. నువ్వు తగ్గించుకుంటే నీ జీవితంలో దేవుని సమాధానం చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుని ఆశీర్వాదం చూస్తావు. యేసయ్య విజయోత్సవంతో యెరూషలేము ప్రవేశిస్తున్నాడు. ఆ యెరూషలేము ఎక్కడూ లేదు. మన హృదయం అని యెరూషలేము, మన కుటుంబం అని యెరూషలేము, మన సంఘం అని యెరూషలేమునికి, మన పట్టణం అని యెరూషలేమునికి, మన గ్రామం అని యెరూషలేమునికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానిద్దామా? ఆయన కోసం ఎదురు చూద్దామా? అప్పుడు నీ జీవితం, నా జీవితంలో గొప్ప మార్పు మనం చూడగలం.